కాకినాడ భోగి గణపతి పీఠంలో సంకష్టార చతుర్థి మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. స్వయంభూ భోగి గణపతి పీఠంలో కార్తీక చతుర్థి సందర్భంగా గణపతి ఆరాధకులు ఉపవాస దీక్షలతో చతుర్థోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవాద్యాలతో విఘ్నేశ్వరుని ప్రతిమను ఊరేగించి నగర సంకీర్తన చేపట్టిన అనంతరం గణపతి సహస్రనామ పారాయణతో కుడుములు నివేదించారు. రాత్రి తొలిజాములో చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించి జ్వాలతోరణంతో దీపారాధన జరిపి ఉపవాస దీక్షలు ముగించి అల్పాహార ప్రసాదం స్వీకరించారు. పసుపు, కుంకుమ, గాజులు, రవిక తాంబూలం ప్రదానం చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు, వరలక్ష్మి దంపతులు పంచామృతాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ డిసెంబర్ 8 ధనుర్మాస చతుర్థి నుండి సంకష్టార చతుర్థి నిర్వహించే ఉపాసకులకు దీక్షల అనంతరం భిక్ష ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఉపవాసం వలన భగవంతునికి దగ్గరయ్యే ఆవాసం అలవడుతుందని, చతుర్థి దీక్ష వలన సర్వదేవతల యజ్ఞ, హోమ, యాగ ఫలాల శుభప్రదం కలుగుతుందన్నారు. శ్రీవారి భక్త సమాజం సభ్యులు ఆవునీతో దివ్య దీపారాధనలు నిర్వహించారు. ఎవరైతే ఉపవాస దీక్షలు చేస్తా ఉన్నారో ఆ ఉపవాస దీక్ష చేసినటువంటి వారికి ఆ మరునాడు స్వయం పాకంగా ఇక్కడ భిక్ష ఏర్పాటు నిర్వహణ డిసెంబర్ నెల నుంచి భోగి గణపతి పీఠంలో జరుగుతుంది. మరి 18 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా జనవరి 13వ తేదీన భోగి పండుగ రోజున ఇక్కడ ఈ చిన్నపిల్లలకందరికీ కూడా భోగి పళ్ళ ఆశీర్వాదం జరుగుతుంది. అదేవిధంగా 3000 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. 18 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా మహాశివరాత్రి రోజున మట్టి శివలింగాన్ని ఇక్కడే తయారు చేసుకుని ట్రాక్టర్ మీద ఊరేగింపుగా కోటిపల్లి రేవుకి వెళ్లి స్నానాలు ఆచరించి మాణిక్యాంబ సమేత ద్రాక్షారామి భీమేశ్వర స్వామి వారిని దర్శించి ఆ రాత్రి 12 గంటల సమయానికల్లా పీఠానికి చేరుకుని స్వామివారి యొక్క మహానివేదన పూర్తి చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఈ యొక్క పీఠం నిర్వహణ 18 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఉగాది రోజున లక్ష్మీ గణపతి హోమం నిర్వహణతోటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూప ఈ కార్యక్రమాలన్నీ కూడా శాస్త్ర విధానంలో అన్ని కూడా పరిపూర్ణమవుతా ఉన్నాయి. గణేష్ మహారాజ్ కి